హలో అండి. సో వెల్కమ్ టు ఏంజల్ వన్ అకౌంట్. సో మీరు ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మీ హోమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. సో ఇందులో మీరు హోమ్ స్క్రీన్లోకి వెళ్తే స్టాక్స్, F&O, మ్యూచువల్ ఫండ్స్. సో ఈ ప్లాట్ఫామ్ మీకు స్టాక్స్ కొనుక్కోవడానికి, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవడానికి, ప్లస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కొనుక్కోవడానికి, అంటే లైక్ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ బై చేయడానికి, సెల్ చేయడానికి వస్తుంది. సో ఈరోజు మార్కెట్ టుడే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, డో జోన్స్ అంటే మన ఇండికేటర్స్. నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక ఇండెక్స్, డో జోన్స్ అనేది గ్లోబల్ ఇండెక్స్ లాగా చూపిస్తుంది యూఎస్ మార్కెట్ది. సో తర్వాత ఈరోజు మోస్ట్ బాట్ షేర్స్ కింద కనబడతాయి. తర్వాత కిందకు వస్తే ఐపీఓస్ సెక్షన్స్లో మీరు ఐపీఓస్ రీసెంట్గా ఏమేమి అప్కమింగ్ ఐపీఓస్ ఉన్నాయి, లేకపోతే ఆల్రెడీ లైనప్లో ఉన్న ఐపీఓస్ ఇక్కడ కనబడతాయి. తర్వాత ఈటీఎఫ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇది నేను ఎక్కువగా సజెస్ట్ చేసే ప్రోడక్ట్. సో ఈటీఎఫ్ అంటే షేర్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఇది ఒక షేర్ మార్కెట్ లాగానే కొనుక్కొని అమ్ముకోవచ్చు ఈటీఎఫ్స్లో కూడాను. సో సిప్స్, కొన్ని స్టాక్స్ కూడా మనం సిప్ లాగా కొనుక్కోవడానికి, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా కొనుక్కోవడానికి ఉంటుంది. సో దానికంటే ముందు మీరు అకౌంట్కి వెళ్ళి మీ అకౌంట్లో మనీ యాడ్ చేసుకోవడానికి యాడ్ ఫండ్స్ కొడితే ఇక్కడ మీకు ట్రేడింగ్ బ్యాలెన్స్లో బ్యాలెన్స్ అనేది ఫిల్ అవుతుంది. మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు కూడా సిమిలర్ వేస్ విత్డ్రా కొట్టేసి అమౌంట్ టైప్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మీ అమౌంట్ విత్డ్రా అయిపోతుంది. సో ఇక్కడ మీరు కొనుక్కోవడానికి చూపిస్తాను. సో సపోజ్ ఈటీఎఫ్స్ బై చేయాలనుకుంటే ఈటీఎఫ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వ్యూ ఆల్ ఈటీఎఫ్స్ చూస్ చేసుకొని సార్ట్ ఆప్షన్ని చూసుకొని హై రిటర్న్స్ టు లో రిటర్న్స్, ఈటీఎఫ్ ప్రైస్ హై టు లో, ఇలాగా హై రిటర్న్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు 1 year రిటర్న్ 107%, 98%, 95%. సో ఇలాగ మీకు ఈటీఎఫ్లో పర్సంటేజెస్ కనబడుతూ ఉంటాయి. సో మీ ఫీజిబిలిటీ బట్టి, మీ రిస్క్ అపటైట్ని బట్టి యూ కెన్ బై ఈటీఎఫ్స్. ఈటీఎఫ్ ఈజ్ అ వెరీ సేఫర్ ప్రోడక్ట్. సో లేదు మాకు కంఫర్టబుల్గా మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటే యూ కెన్ బై మ్యూచువల్ ఫండ్స్ యాజ్ వెల్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా సిమిలర్స్ హై రిటర్న్స్లోకి వెళ్ళి హై రిటర్న్స్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకొని, లేదు మీరు ఆల్రెడీ ఒక మ్యూచువల్ ఫండ్ ఐడెంటిఫై చేసుకుంటే ఇందులో కనబడనివి యూ కెన్ ఐడెంటిఫై. సపోజ్ లైక్ యాక్సిస్లోకి అనుకుందాం. యాక్సిస్ అని కొడితే టైప్ చేస్తే మీకు యాక్సిస్లో ఉన్నటువంటి అన్ని ఫండ్స్ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. ఓకేనా. సో ఎనీ ఫండ్, ఓకేనా. ఇది కాదు, సపోజ్ లైక్ హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సికి సంబంధించిన అన్ని ఫండ్స్ కూడా మీకు ఇక్కడ కనబడతాయి, ఇంక్లూడింగ్ రిటర్న్స్. ఓకే, డివిడెండ్ ఈల్డ్ ఫండ్ బాగుంది, 28.2% రిటర్న్ అనుకోండి. ఓపెన్ ఇది కంపారిజన్స్ చేసుకోవచ్చు, యువర్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. సో అదర్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫండ్ మేనేజర్ ఎవరు, ఎక్స్పెన్స్ రేషియో ఎంత, సో అవన్నీ కూడా మీకు డీటెయిల్గా, అండ్ సిమిలర్ ఫండ్స్ ఏమున్నాయి, దాని గ్రోత్ ఎలా ఉంది, సో రిస్క్ అండ్ రేటింగ్స్ ప్రకారం. సో యూ కెన్ వ్యూ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇంటూ దిస్. మీరు ఒక పని చేయండి, అకౌంట్ ఓపెన్ అవ్వగానే యూ జస్ట్ ఎక్స్ప్లోర్ ఇంటూ లాట్ ఆఫ్ థింగ్స్. మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ కాకుండా స్టాక్స్, F&Os అన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇంటూ దిస్, అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏంజల్ వన్ అకౌంట్. ఓకే, థ్యాంక్ యూ.